ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఈ స్కామ్కు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అయితే గులాబీ బాస్ తనయ కవిత ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను ఈడీ విచారణకు పిలవడంపై నోటీసుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28వ తేదీన విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. ఇది ఇలా ఉంటే లిక్కర్ స్కామ్లో సిఆర్పిసి సెక్షన్ 41A క్రింద కవితకు సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవిత పేరును సిబిఐ నిందితురాలిగా చేర్చింది. దీంతో ఈ కేసులో కవితకు మెల్లగా ఉచ్చు బిగుస్తోందని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.